ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభను విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం అవుతున్నాయి. ఈ నెల 18వ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడ్లో సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సభలో పాల్గొనున్నారు. లక్షలాది మంది హాజరయ్యే సీఎం జగన్ సిద్ధం సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాప్తాడు సిద్ధం సభపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. సిద్ధం సభకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 18వ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్న ఈ కార్యక్రమానికి లక్షల మంది తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు మన ముందు విద్యార్థులు, యువకులు, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. సిద్ధం సభ జరుగుతోంది. ఇప్పటికే భీమిలి, దెందులూరు సభలు పూర్తి స్థాయిలో విజయవంతమయ్యాయి. రాప్తాడు సభను ఏ విధంగా విజయవంతం చేయాలని క్యాడర్ సిద్ధమవుతోంది, చెప్పండి. ఈ నెల 18వ తారీఖున రాప్తాడులో ఏ విధంగా అయితే సిద్ధం సభకి ప్రారంభమవుతుందో దానికి పెద్ద ఎత్తున మొత్తం రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలిరావడం జరుగుతుంది. ఇప్పటికీ మనం చూసాం ఏ విధంగా భీమిలి, దెందులూరుతో ఏ విధంగా విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నామో, అదేవిధంగా మన అనంతపురం జిల్లా రాప్తాడులో కూడా పెద్ద ఎత్తున దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రజలను తరలి వచ్చేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. 2 monthsలో జరగబోయే ఎన్నికలకు ప్రతి ఒక్కరు కూడా మరోసారి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చరిత్ర సృష్టించేందుకు ప్రజలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా మీ అందరూ తెలుస్తాను. జగనన్న పుట్టినటువంటి గడ్డ రాయలసీమ ప్రాంతం. అటువంటి రాయలసీమ ప్రాంతం నడిబొడ్డున అనంతపురం జిల్లాలో జరిగేటటువంటి సిద్ధం సభకి లక్షలాది మందిగా మేమంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఏ విధంగా అయితే జగనన్న చేసిన మంచిని వివరించడానికి, చేసినటువంటి సంక్షేమాన్ని, చేసినటువంటి అభివృద్ధిని, చేసినటువంటి సామాజిక న్యాయాన్ని వివరించి మరొకసారి ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి రాయలసీమ గడ్డకు వచ్చేసినందుకు రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, వైఎస్ఆర్ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ లబ్ధి పొందినటువంటి ప్రతి పేదవాడు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు. చంద్రబాబు అదేవిధంగా జగన్ పరిపాలనకు ఎట్లాంటి తేడాలు గమనించారు? సిద్ధం సభలకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. అట్ ఏ టైమే చంద్రబాబు సభలకు జనం రాని పరిస్థితి ఎట్లా చూస్తారు ఈ మొత్తం వాతావరణాన్ని? 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా 600 తప్పుడు హామీలతో ఆ రోజున ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి ఎలా ప్రజల్ని మోసగించాడో మనం చూసాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ పేజ్ మేనిఫెస్టోతో వచ్చి నేను దీన్ని ఒక భగవద్గీత, ఓ ఖురాన్, ఓ బైబుల్లాగా భావిస్తానని చెప్పేసి వచ్చిన తొలి రోజు నుంచే ఓ సచివాలయ వ్యవస్థ తేవడం ద్వారా, ఓ వాలంటీర్ వ్యవస్థ తేవడం ద్వారా ఎలా ప్రజలకు మేలు చేశాడో, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ప్రతి ఒక్కరిని అక్కం చేర్చుకొని ఈ రోజు పెన్షన్ తీసుకుంటున్న ప్రతి తాత, ప్రతి అవ్వ సిద్ధం అంటున్నారు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి. ఈ రాప్తాడు సిద్ధం సభ ఒక చారిత్రాత్మక ఘట్టంగా చరిత్రలోనే నిలిచిపోతుందని చెప్పి మహిళలందరము ఘంటాపథంగా ఈరోజు తెలియజేస్తున్నాం. రాప్తాడు సిద్ధం సభకు పేదల దండు సిద్ధంగా ఉంది. రాప్తాడు సిద్ధం సభకు మహిళా సైన్యం సంసిద్ధంగా ఉంది. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు తన ఇంట్లో పెద్ద అన్నగా, పెద్ద కొడుకుగా, పెద్ద బిడ్డగా అండగా ఉన్నాడని చెప్పి ఆయన కోసం ఈ ఒక్కరోజు మా అందరి మద్దతు తెలియజేస్తామని చెప్పి ప్రతి మహిళ బయలుదేరుతుంది. ఎలక్షన్ ఏ తేదీ అయితే నిర్ణయిస్తారో ఆ తేదీన 2 సార్లు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, 2 ఈవీఎంల మీద 2 బటన్లు నొక్కడానికి ప్రతి ఒక్కరూ సిద్ధమని నేను ఈ రోజు గంటాపథంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. జై జగనన్న, జగనన్న కోసం మేమందరం సిద్ధం. రాప్తాడు సభను విజయవంతం చేస్తాం, లక్షల మంది హాజరవుతామని చాలా స్పష్టంగా పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు అనంతవాసులు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.